పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలో ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్నం భోజనం పథకం అమలు జరుగుతున్న తీరును తహసీల్దార్ ఐతం సత్యనారాయణ, కమిషనర్ అంజయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. వండిన పదార్థాలను రుచి చూసి ప్రతిరోజు విద్యార్థులకు వడ్డిస్తున్న ఆహార పదార్థాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్టోర్ రూమ్స్ పరిశీలించి స్టాక్ వివరాలను తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ, విద్యార్థులకు పెట్టే భోజనంలో నాణ్యత లేకపోయినా, స్కూల్ ప్రాంగణాలు పరిశుభ్రంగా లేకపోయినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక నుంచి ప్రతి స్కూల్లో మిడ్ డే మీల్స్ ను రెగ్యులర్ గా తనిఖీ చేస్తామన్నారు. చైర్లు వేసుకోండి సార్, చైర్లు మామూలుగా రాయి పౌడర్, బెల్లం పౌడర్ ఏంటి ఇడ్లీ కలర్ ఇస్తాడు, కలర్ ఇస్తాడు. మళ్ళీ పాత కలర్ వాడకుండా ఈ మనం అయ్యే వాడుకోవాలి సార్. దీనికి ఎప్పటికీ ఒక ట్యాగ్ ఉంటున్నాను నేను రోజు గారు. అసలు ఇది ఎక్కడ కడి పట్ట కాక తండ్రి కూర ఎంచుకోలేదే. కూర కావాలా? ఏం కావాలి? ఆడ వస్తానులే. తహసీల్దార్ నరసాపురం ఈరోజు శ్రీయుత జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఏదైతే గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయో
మధ్యాహ్న భోజన పథకం మీద, మిడ్ డే మీల్స్ మీద ఈ రోజు మమ్మల్ని అందరినీ కూడా ఇన్స్పెక్షన్ చేసి ఇక్కడ రుచికరంగా ఉన్నాయా లేదా, ఎలా పెడుతున్నారు పిల్లలకి అనే దాని మీద మమ్మల్ని కూడా ఇక్కడే ఏదైతే మధ్యాహ్నం భోజనం ఉందో వాటిని మమ్మల్ని కూడా రుచి చూసి భోజనం చేసి దాని యొక్క ఫీడ్బ్యాక్ కోరడం జరిగింది. దాని మీద రిపోర్టు అయితే ఈరోజు 2-3 స్కూళ్ళు తనిఖీ చేయడం జరిగింది నరసాపురం టౌన్లో. అందులో భాగంగా ఎస్ఎన్ఎస్ మున్సిపల్ హై స్కూల్ నరసాపురం టౌన్లో రాయపేట స్కూల్లో భోజనం సమయానికి ఇక్కడ దగ్గరుండి విద్యార్థులందరికీ ఎలా వడ్డిస్తున్నారో, ఎలా వండుతున్నారో, శుభ్రత పాటిస్తున్నారా, నాణ్యత పాటిస్తున్నారా, ఇవన్నీ కూడా పోషకాలు ఉన్నటువంటి ఫుడ్ పెడుతున్నారా, కోడిగుడ్డు వేస్తున్నారా, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఈరోజు బిర్యానీ చేశారండి, బంగాళదుంప గ్రేవీతో కుర్మా చేశారు. అన్ని శుభ్రత బాగా పాటిస్తున్నారు. మంచినీరు కూడా ఆర్ఓ వాటర్ ఇస్తున్నారు. శుభ్రంగా ఇదంతా కూడా బాగానే ఉంది. ఇక్కడ అంతా కూడా హెడ్ మాస్టర్ గారు పర్యవేక్షణలో బాగా చేస్తున్నారు. అలాగే స్టాక్ పాయింట్ కూడా వెరిఫై చేయడం అయింది. రైసు, అలాగే గోధుమ పిండి, రాగి పిండి, బెల్లం, జావా, చిక్కీలు అన్ని పోషకాలన్నీ కూడా పిల్లలకి షెడ్యూల్ ప్రకారం ఏ రోజు ఏం ఇవ్వాలో అవి ఇస్తున్నారు. ఏ రోజు ఏం వండాలో అవి వండి పెడుతున్నారు. ఇక్కడంతా కూడా రూల్ ప్రకారం అంతా గవర్నమెంట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం, ఆ నార్మ్స్ ప్రకారం అంతా సక్రమంగా జరుగుతుందని తెలియజేస్తారు.